భారత్ నౌ న్యూస్ కి స్వాగతం. నేను రియా. ముందుగా హెడ్లైన్స్. అగ్నిపర్వతం బద్దలుతో అలజడి, ముందుకొస్తున్న మహాసముద్రం, పలు దేశాల్లో సునామీ అలర్ట్. ఆకర్షణీయంగా ఇండియన్ ఆర్మీ కొత్త యూనిఫామ్, సౌకర్యవంతమైన వాతావరణ అనుకూలమైన డిజిటల్ డిస్ట్రప్టివ్ ప్యాటర్న్ లో కొత్త యూనిఫామ్. నవభారతావనికి వెన్నుముక్క స్టార్టప్ లే, ఇక నుంచి జనవరి 16న స్టార్టప్ డే, ప్రధాని మోదీ భరోసా. ఇరవై 24 గంటల్లో స్వల్పంగా తగ్గిన పాజిటివిటీ రేటు, కొత్తగా 2.71 లక్షల కేసులు. అమ్మవారి సేవలో తెలంగాణ మరియు పాండిచ్చేరి గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారిని దర్శించుకున్న తమిళిసై. తెలంగాణలో విద్యా సంస్థల సెలవులు పొడిగింపు, ఈ నెల 30 వరకు సెలవుల్ని పొడిగించనున్నట్లు ప్రకటించిన తెలంగాణ చీఫ్ సెక్రటరీ. నందమూరి బాలకృష్ణ భార్య వసుంధర కుమారుడు మోక్షజ్ఞతో కలిసి ప్రకాశం జిల్లాలో ఘనంగా సంక్రాంతి సంబరాలు. పురంధేశ్వరి ఇంట వద్ద సంక్రాంతి సంబరాలు జరుపుకున్న బాలయ్య కుటుంబం. నాకిది విచారకరమైన రోజు, నువ్వు బెస్ట్ కెప్టెన్, రవిశాస్త్రి భావోద్వేగం. పసిఫిక్ మహాసముద్రం దక్షిణ భాగంలో టోంగా దగ్గర అగ్నిపర్వతం భారీ శబ్దంతో శనివారం బద్దలైన సంగతి తెలిసింది. ఆ ధాటికి భారీ ఎత్తున అలలు ఎగసిపడటంతో తీర ప్రాంతాలు అప్రమత్తం అవుతున్నాయి. చాలా చోట్ల సముద్ర జలాలు ముందుకు దూసుకురావడంతో అల్లకోలంగా నెలకొంది. ఈ పరిణామంతో టోంగాతో పాటు అమెరికన్ సమేవా, న్యూజిలాండ్, ఫిజీ, వనువాటు, చిలీ, ఆస్ట్రేలియా సునామీ హెచ్చరికలు జారీ చేశాయి. 4 అడుగుల ఎత్తుతో అలలు ఎగిసిపడగా టోంగా రాజధాని నుకువాలాఫా ప్రజలు వణికిపోయారు. భారీ శబ్దంతో భూమి కంపించడంతో పాటు సముద్రపు నీరు నగరంలోకి చొచ్చుకొని వచ్చిందని ఆస్ట్రేలియా బ్యూరో ఆఫ్ మెటియోరాలజీ ప్రకటించింది. టోంగా రాజు ప్యాలెస్ నుంచి ఇప్పటికే సురక్షిత ప్రాంతానికి తరలిపోగా తన పౌరులను అప్రమత్తంగా ఉండాలంటూ పిలుపిచ్చాడు. నష్టం వివరాలు అందాల్సి ఉంది. మరోవైపు అలలు ఎగిసిపడే అవకాశం ఉన్నందున అమెరికా, జపాన్ సైతం ఇప్పుడు సునామీ హెచ్చరికలతో అప్రమత్తమయ్యాయి. జపాన్ తీర ప్రాంతం వెంబడి 11 అడుగుల మేర అలలు ఎగిసిపడే అవకాశం ఉందని భావిస్తోంది వాతావరణ సంస్థ. ఈ నేపథ్యంలో తీర ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాలని సూచిస్తోంది. మరోవైపు అమామి ఓషిమా ద్వీపంలోకి 1.2 మీటర్ ఎత్తుతో అలలు ఎగిసిపడినట్లు తెలుస్తోంది. అమెరికా, కెనడా పశ్చిమ తీరం వెంట సునామీ హెచ్చరికలు జారీ అయ్యాయి. కాలిఫోర్నియా, అలస్కా వెంట చిన్నపాటి వరదల దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. హవాయ్ అప్రమత్తమైంది. ఒరేగావ్ తీరం వెంట సముద్రపు అలలు ముందుకు వస్తున్నాయి. మన ఆర్మీ యూనిఫామ్ మారబోతుంది. సౌకర్యవంతమైన వాతావరణ అనుకూలమైన డిజిటల్ డిస్ట్రప్టివ్ ప్యాటర్న్ లో కొత్త యూనిఫామ్ ను ఇండియన్ ఆర్మీ శనివారం ఆవిష్కరించింది. కొత్త యూనిఫామ్లను ధరించిన పారాషూట్ సైనిక దళం నిన్న ఆర్మీ డే పరేడ్ లో పాల్గొన్నారు. భారత ఆర్మీ కొత్త యూనిఫామ్ రూపురేఖల విశేషాలు ఇవే. ఆలివ్ మట్టి రంగులతో సహా వివిధ రంగుల సమ్మేళనంతో రూపొందించిన కొత్త యూనిఫామ్ దళాల వ్యూహ రచన, ప్రాంతాలు, వివిధ వాతావరణ పరిస్థితులు వంటి అంశాల దృష్ట్యా రూపొందించడం జరిగింది. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీతో కలిసి వివిధ దేశాల ఆర్మీల యూనిఫామ్లను విశ్లేషించిన అనంతరం కొత్త యూనిఫామ్లను రూపొందించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఈ యూనిఫామ్ మరింత సౌకర్యవంతంగా ఉంటుందని, అన్ని రకాల వాతావరణాల్లో ధరించవచ్చని తెలిపారు. కంప్యూటర్ సహాయంతో డిజిటల్ డిస్ట్రప్టివ్ ప్యాటర్న్ లో ప్రత్యేకంగా రూపొందించారు.
అన్నారు. కొత్త యూనిఫామ్ లోని షర్ట్ ను ట్రౌజర్ లో టక్ చేయాల్సి అవసరం కూడా లేదు. అంటే ఇకపై మన ఆర్మీ డ్రెస్ ఇన్ షర్ట్ లేకుండా ఉండబోతుందన్నమాట. కొత్త ఆర్మీ యూనిఫామ్లు బహిరంగ మార్కెట్లో అందుబాటులో ఉండవని సంబంధిత వర్గాలు తెలిపాయి. స్టార్టప్ల స్వర్ణకాలం ఇప్పుడిప్పుడే ప్రారంభమైందని, కాబట్టి దేశ యువత నూతన ఆవిష్కరణలకు ముందుకు రావాలని దేశ ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు ఇచ్చారు. దేశంలోని స్టార్టప్లకు ఊతమించేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శనివారం 150 స్టార్టప్ కంపెనీల ప్రతినిధులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా జనవరి 16వ తేదీన నేషనల్ స్టార్టప్ డేగా ప్రకటించారు. ఆవిష్కరణలకు సంబంధించి గ్లోబల్ ఇండెక్స్ లో భారత స్థితి మెరుగుపడుతుందన్న ప్రధాని 2015లో ఈ ర్యాంక్ 81వ స్థానంలో ఉండగా ఇప్పుడు 46వ స్థానానికి చేరిందని పేర్కొన్నారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ సమావేశంలో ఎంటర్ప్రైజెస్, సిస్టమ్స్, స్పేస్, ఇండస్ట్రీస్ 4.0, సెక్యూరిటీ, ఫిన్టెక్, వ్యవసాయం, ఆరోగ్యం, పర్యావరణం లాంటి పలు రంగాలకు చెందిన 150కి పైగా స్టార్టప్ల ప్రతినిధులతో సంభాషించారు. స్టార్టప్ల అభివృద్ధి, ఆర్థికపరమైన చేయూత, ప్రభుత్వం సహాయం, భవిష్యత్ సాంకేతికత, ప్రపంచ స్థాయిలో భారతదేశాన్ని అగ్రగామిగా నిలిపే అంశాలపై ప్రధాని మోదీ సంభాషించారు. భారతదేశంలోని స్టార్టప్లు దేశానికి వెన్నెముకగా నిలుస్తాయని ఆశాభావం వ్యక్తం చేసిన ప్రధాని ప్రోత్సాహకంలో భాగంగానే జనవరి 16న నేషనల్ స్టార్టప్ డేగా నిర్వహిస్తున్నట్లు మరోసారి ఉద్ఘాటించారు. స్టార్టప్లకు మేలు చేసే విధంగా నియమాల్లో మార్పులు సైతం రాబోతున్నట్లు ప్రకటించిన మోదీ స్టార్టప్ ప్రపంచంలో భారత పతాకాన్ని ఎగురవేస్తున్న ఎంటర్ప్రెన్యూర్లను అభినందించారు. 2013 నుంచి 14లో 4000 స్టార్టప్లు మాత్రమే ఉండగా గత ఏడాది ఈ సంఖ్య 28,000కు చేరిందన్నారు. యువత మరిన్ని ఆలోచనలు చేసి ప్రపంచంలో భారత పేరును అగ్రగామిగా నిలపాలని మోదీ సూచించారు. सभी इनोवेटिव युवाओं को बहुत बहुत बधाई देता हूं जो स्टार्टअप्स की दुनिया में भारत का झंडा बुलंद कर रहे हैं। स्टार्टअप्स का ये कल्चर देश के दूर दराज तक पहुंचे, इसके लिए 16 जनवरी को अब नेशनल स्टार्टअप डे के रूप में मनाने का फैसला भी किया गया है। साथियों, स्टार्टअप इंडिया इनोवेशन वीक बीते साल की सफलताओं को सेलिब्रेट करने का भी है और भविष्य की रणनीति पर चर्चा करने का भी है। इस दशक को भारत का टेकेड कहा जाता है। इस दशक में इनोवेशन, एंटरप्रेन्योरशिप और स्टार्टअप इकोसिस्टम को मजबूत करने के लिए सरकार जो बड़े पैमाने पर बदलाव कर रही है, उसके 3 अहम पहलू हैं। पहला, एंटरप्रेन्योरशिप। एंटरप्रेन्योरशिप को, इनोवेशन को सरकारी प्रक्रियाओं के जाल से, ब्यूरोक्रेटिक साइलोज से मुक्त कराना। मेट्रो शहरों में ही बड़े बिजनेस फलते फूलते थे, आज देश के हर राज्य में 650 से अधिक जिलों में कम से कम एक स्टार्टअप है। आज करीब आधे स्टार्टअप टियर 2 और टियर 3 सिटीज में है। ये सामान्य गरीब परिवारों के युवाओं के आइडिया को बिजनेस में बदल रहे हैं। इन स्टार्टअप्स में आज लाखों युवाओं को रोजगार मिल रहा है। साथियों, जिस स्पीड और जिस स्केल पर आज भारत का युवा स्टार्टअप बना रहा है, वो वैश्विक महामारी के इस दौर में भारतीयों की प्रबल इच्छा शक्ति और संकल्प शक्ति का प्रमाण है। पहले बेहतरीन से बेहतरीन समय में भी
దేశంలో కరోనా కల్లోలం కొనసాగుతుంది. కొత్త కేసుల సంఖ్య నానాటికి పెరుగుతూ వస్తుంది. దేశంలో తాజాగా 2,71,202 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. 24 గంటల్లో దేశవ్యాప్తంగా కరోనాతో 314 మంది మృతి చెందారు. శనివారంతో పోలిస్తే పెరిగిన కేసుల సంఖ్య 2,369గా ఉంది. ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య 15,50,377గా ఉంది. మరోవైపు కేసుల పాజిటివిటీ రేటు 16.28%గా ఉంది. ఒమిక్రాన్ వేరియంట్ కేసుల సంఖ్య 7,743గా నమోదైంది. వ్యాక్సినేషన్ డోసుల సంఖ్య 156.76 కోట్లు పూర్తి చేసుకుంది. గత 24 గంటల్లో 66 లక్షల డోసుల్ని అందించారు. ముంబై నగరంలో జనవరి 15న 10,000 కొత్త కేసులు, 11 మరణాలు సంభవించాయి. భారత్లో వ్యాక్సినేషన్ డ్రైవ్ ఏడాది పూర్తి చేసుకుంది. ఈ విషయాన్ని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ ప్రకటించారు. తెలంగాణలో అన్ని విద్యా సంస్థలకు సెలవులు పొడిగిస్తూ సర్కార్ నిర్ణయం తీసుకుంది. ఈ నెల 30 వరకు సెలవుల్ని పొడిగించినట్లు తెలంగాణ చీఫ్ సెక్రటరీ ప్రకటించారు. కరోనా నేపథ్యంలోనే విద్యా సంస్థలకు సెలవులు పొడిగించినట్లు తెలిపారు. జనవరి తొలి వారంలోనే కేసుల సంఖ్య గణనీయంగా పెరగడంతో సంక్రాంతి సెలవులను 3 రోజులు ముందుకు జరిపి ఈ నెల 8వ తేదీ నుంచే ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే. సంక్రాంతిని కలిపేసుకొని ఈ నెల 16 వరకు సెలవులు ఉండగా 17 నుంచి విద్యా సంస్థలు తెరవాల్సి ఉంది. అయితే రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య క్రమక్రమంగా పెరుగుతున్న నేపథ్యంలో నెలాఖరు వరకు సెలవులు పొడిగించాలని కేసీఆర్ సర్కార్ నిర్ణయించినట్లు సమాచారం. అన్ని విద్యా సంస్థలకు ఈ సెలవులు వర్తిస్తాయని స్పష్టత ఇచ్చింది సర్కార్. ఇక రాష్ట్రంలో కరోనా ఆంక్షలను 20వ తేదీ వరకు ప్రభుత్వం పొడిగించిన నేపథ్యంలో విద్యా సంస్థలకు సెలవులు కూడా పొడిగించాలని వైద్య ఆరోగ్య శాఖ ప్రభుత్వానికి సూచించినట్లు తెలుస్తుంది. ఇదిలా ఉంటే తెలంగాణలో తాజాగా ఒక్క రోజులో 1963 కొత్త కేసులు నమోదు కాగా యాక్టివ్ కేసుల సంఖ్య 22,017గా ఉంది. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారిని తెలంగాణ మరియు పాండిచ్చేరి గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ దర్శించుకున్నారు. ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారిని తెలంగాణ మరియు పాండిచ్చేరి గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ దర్శించుకున్నారు. ఆలయ వద్దకు చేరుకున్న తెలంగాణ మరియు పాండిచ్చేరి గవర్నర్ కి టీటీడీసీవీ అండ్ ఎస్ఓ గోపినాథ్ జట్టి, డిప్యూటీ ఈఓ కస్తూరిబాయ్, ఏఈఓ ప్రభాకర్ రెడ్డి, సూపరింటెండెంట్ శేషగిరి, ఆగమ సలహాదారు శ్రీనివాసాచార్యులు, ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శన అనంతరం అమ్మవారి ఆశీర్వాద మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం చేసి అమ్మవారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. அன்று பெருமாளை காண வந்திருக்கிறோம். பத்மாவதி தாயாரை கண்டுவிட்டு சென்று கொண்டிருக்கிறோம். இது கரோனா இல்லாத பொங்கலாக இருக்க வேண்டும் என்பது தான் எனது முழு பிரார்த்தனையும். ஆக காணும் பொங்கல் கரோனா இல்லாத பொங்கலாக மலர வேண்டும் என்பது தான் நமது ஆசை. மக்கள் நமது திருமலைக்கும் சரி வேறு கோயில்களுக்கும் வந்தாலும் இங்கே மாஸ்க் போட்டுக்கோங்க, முகக்கவசம் அணிந்து கொள்ளுங்கள், சமூக இடைவெளி கடைபிடிங்கள், எல்லோரும் தடுப்பூசி போட்டுக்கொள்ளுங்கள். இறைவன் நம்மளையெல்லாம் பாதுகாப்பார்கள். நான் மத்திய அரசுக்கு எனது நன்றியை தெரிவித்துக் கொள்கிறேன். ஏனென்றால் நமக்கு தடுப்பூசி முழுவதுமாக கிடைத்திருக்கிறது, பூஸ்டர் டோஸ் கிடைக்குது, குழந்தைங்களுக்கு கிடைக்குது. அதே நேரத்தில் மாநில அரசுகளும் அந்த வாய்ப்பை பயன்படுத்தி மக்களுக்கு எடுத்து சென்று கொண்டு இருக்கிறார்கள். அதனால் இந்த ஓமைக்ரானை பார்த்து நம்ம பயப்பட வேண்டாம், ஆனால் அஜாக்கிரதையாகவும் இருக்க வேண்டாம். జగిత్యాల జిల్లాలో ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ స్టెప్పులేసి సందడి చేశారు. మార్చి మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ లియాఖత్ అలీ మెహసిన్ కూతురు మహిందీ ఫంక్షన్ లో హాజరైన జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ ఆ ఫంక్షన్ లో నిర్వహించిన డోలక్ గీత్ పై కుటుంబ సభ్యులతో కలిసి స్టెప్పులేశారు. యాదాద్రి భువనగిరి జిల్లాలో దట్టమైన పొగమంచు కప్పేసింది. ప్రకృతి అందాలు కనువిందు చేస్తున్నాయి. తలపించేల కొండలపై మంచు పర్వతాలు వెళ్తున్నట్లుగా ఎంతో అందమైన మంచు పర్వతాలు చూసినట్టుగా కనిపిస్తున్నాయి. యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి ప్రధాన దేవాలయ గోపురాలు మంచు కొండలు వెళ్తున్నాయి. భువనగిరి కోటను కూడా పూర్తిగా దట్టమైన పొగమంచు కప్పేసింది. వరంగల్ హైదరాబాద్ ప్రధాన జాతీయ రహదారి 163ను పూర్తిగా వేయడంతో అటువైపు వెళ్లే వాహనదారులు రోడ్డు పక్కన ఆపుకుని వెళ్లాలని పోలీసులు అధికారులు సూచిస్తున్నారు. దట్టమైన పొగమంచు
పొగమంచుతో పలు రైళ్లు కూడా నిలిచిపోవడం జరిగింది. భువనగిరి బీబీ నగర్ ఒక గూడ్స్ రైలు, ప్యాసింజర్ రైలు నిలిచిపోయాయి. హైదరాబాద్ కాజీపేట ప్రధాన రైలు మార్గం, నడికొడి బీబీ నగర్ ప్రధాన రైలు మార్గంలో పూర్తిగా పొగమంచు వేయడంతో అటువైపు వెళ్లే రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి. శ్రీశైలం మహాక్షేత్రంలో మకర సంక్రాంతి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. 4వ రోజు బ్రహ్మరాంబ సమేతుడైన మల్లికార్జున స్వామి నంది వాహన దీశులై భక్తులకు దర్శనమిచ్చారు. శ్రీశైలం ఆలయం విద్యుత్ దీప కాంతులతో మిరిమిట్లు గొల్పుతూ భక్తులను ఆకట్టుకుంది. ఆలయంలో ఉదయం నుండి అర్చకులు, వేద పండితులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. బ్రహ్మరాంబ సమేత మల్లికార్జున స్వామివారి ఉత్సవ మూర్తులను అక్క మహాదేవి అలంకార మండపంలో నంది వాహనంలో ఆవహింపచేసి అర్చక స్వాములు వాహన పూజలు నిర్వహించి ప్రత్యేక హారతులు ఇచ్చారు. అనంతరం స్వామి అమ్మవార్ల ఉత్సవ మూర్తులను విద్యుత్ దీపకాంతుల నడుమ కన్నుల పండుగగా ఆలయ ప్రదక్షిణలు గావించారు. ప్రధాన ఆలయ రాజగోపురం గుండా నంది వాహన దీశులైన స్వామి అమ్మవార్లను ఊరేగింపుగా బాజా భజంత్రీల నడుమ బ్యాండ్ వాయిద్యాలతో అంగరంగ వైభవంగా విహారించారు. నంది వాహనంపై స్వామి అమ్మవార్ల విహారిస్తుండగా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని కన్నులారా దర్శించుకున్నారు. ఉత్సవ మూర్తుల ముందు కళాకారుల ఆటపాటలు భక్తులను ఆకట్టుకున్నాయి. అయితే కోవిడ్ నివారణ చర్యలో భాగంగా స్వామి అమ్మవారి గ్రామోత్సవం తాత్కాలిక నిలుపుదల చేసి ఆలయ ప్రకారోత్సవం మాత్రమే దేవస్థానం అధికారులు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో లవన్న దంపతులు, అధికారులు, సిబ్బంది, భక్తులు పాల్గొన్నారు. శ్రీశైలంలో వైభవంగా కొనసాగుతున్న మకర సంక్రాంతి బ్రహ్మోత్సవాలు. నేడు బ్రహ్మోత్సవాలలో భాగంగా పార్వతీ పరమేశ్వర్లను దేవస్థానం తరపున బ్రహ్మోత్సవ కళ్యాణం ఘనంగా నిర్వహించారు. ఈ కళ్యాణానికి చెంచు గిరిజనులను ప్రత్యేకంగా దేవస్థానం ఈవో లవన్న ఆహ్వానించారు. చెంచు గిరిజనులు ఐటీడీఏ పీఓ రవీంద్రారెడ్డి వెదురు బియ్యం ఆకులతో అల్లిన బాసికలు, యజ్ఞోపవితం స్వామి అమ్మవారి బ్రహ్మోత్సవ కళ్యాణానికి గిరిజనులు సమర్పించారు. చెంచు గిరిజనులు పార్వతీదేవిని తమ ఆడపడుచుగా భావించి ఆనవాయితీగా బ్రహ్మోత్సవ కళ్యాణానికి చెంచు గిరిజనులు వస్త్రాలు సమర్పిస్తున్నారు. కర్నూలు, ప్రకాశం, గుంటూరు జిల్లాలోని పలు చెంచు గుడెంల నుండి చెంచు భక్తులు కళ్యాణోత్సవానికి తరలివచ్చారు. వీరితో పాటు స్థానిక మేకల బండలోని చెంచులు కూడా పాల్గొన్నారు. చెంచులు శ్రీశైల భ్రమరాంబను తమ కూతురుగా, మల్లికార్జున స్వామిని తమ అల్లుడిగా భావిస్తారు. అదేవిధంగా స్వామివారిని చెంచు మల్లయ్య, చెంచు మల్లమ్మ అని ఆప్యాయంగా పిలుచుకుంటారు. కళ్యాణానికి విచ్చేసిన చెంచు గిరిజనులకు దేవస్థానం తరపున మొదటిసారి ఈవో లవన్న వస్త్రాలు అందజేశారు. తూర్పుగోదావరి జిల్లా కొత్తపేటలో ప్రభల ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. జిల్లాల నుండి భారీగా జనం తరలి వస్తున్నారు. కోనసీమలో అన్ని చోట్ల కనుమ పండుగ ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. కొత్తపేటలో మాత్రం పెద్ద పండుగ రోజున ప్రభల ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తారు. ప్రభలు అన్ని రుద్ర రూపాలతో తయారు చేస్తారు. వీటిని తాటి దూలాలు, టేకు చెక్కలు, వెదురు బొంగులు చేర్చి గోపురం ఆకారంలో నిర్మిస్తారు. నూతన వస్త్రాలు, పూలదండలు, వరి కంకులతో, నెమలి పించాలతో ప్రత్యేకంగా అలంకరిస్తారు. మధ్యలో రుద్ర రూపాలతో కూడిన దేవతామూర్తుల ఉత్సవ విగ్రహాలను ఉంచుతారు. ఇక్కడ ప్రధానంగా 3 పార్టీలు: బోడిపాలెం వంతెన, పాత రామాలయం, కొత్త రామాలయం. వీరితో పాటు గ్రామంలో పలు వీధుల నుండి ప్రభల ఊరేగింపుగా బయలుదేరి మధ్యాహ్నం 4 గంటలకు ప్రభుత్వ కాలేజీ ఆవరణకు తీసుకొస్తారు. అనంతరం భారీ ఎత్తున బాణసంచ కాల్చి రికార్డింగ్ డాన్సులు, వినోద కార్యక్రమాలు ఏర్పాటు చేస్తారు. వీటిని తిలకించేందుకు వివిధ ప్రాంతాల నుండి వేలాదిగా జనం తరలివస్తారు.
జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవ్పూర్ మండలం ఎలకేశ్వరం గ్రామ సమీపంలో శనివారం అదుపు తప్పి ట్రాక్టర్ బోల్తా పడిన సంఘటన చోటు చేసుకుంది. ఇక వివరాలకు వెళ్తే మహదేవ్పూర్ వైపు వస్తున్న ట్రాక్టర్ అదుపు తప్పి బోల్తా పడటంతో ట్రాక్టర్లో అక్రమంగా తరలిస్తున్న టేకు కలప నల్లబెల్లం బయటపడింది. సంఘటన స్థలానికి మహదేవ్పూర్ పోలీసులు అటవీశాఖ అధికారులు చేరుకొని వివరాలు సేకరిస్తున్నారు. अरे सर्वाइव बेटी చెప్తాను జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలం దామెరకుంట కట్టుకుపల్లి గ్రామ పరిసర ప్రాంతంలో కోడిపందాల స్థావరాలపై టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడులు నిర్వహించారు. ఇందులో 4 పందెం కోళ్లు, 6 ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకుని 9 మంది యువకులను అదుపులోకి తీసుకుని వారి నుండి 6 సెల్ ఫోన్లు, 7,200 రూపాయలు స్వాధీనం చేసుకున్నట్లు టాస్క్ ఫోర్స్ పోలీసులు తెలిపారు. ఈ గ్రామ శివారు దామెరకుంట గ్రామ పంచాయతీ పరిధిలో ఈ కోళ్ల పందాలపై టాస్క్ ఫోర్స్, క్రైమ్స్ అండ్ టాస్క్ ఫోర్స్, లోకల్ పోలీస్తో మేము వచ్చి ఈ కోళ్ల పందాల శిబిరాలపై దాడి చేయడం జరిగింది. దీంట్లో ఒక 4 కోళ్ళు, తర్వాత 9 మందిని పట్టుకోవడం జరిగింది. వాళ్ళ దగ్గర 7,150 రూపాయలు, 6 సెల్ ఫోన్లు, 4 కోళ్ళు, 9 మందిని, 6 బైకులు. ఈ బైక్స్ తర్వాత దాదాపు ఇక్కడ ఒక 50-60 మంది పారిపోవడం జరిగింది. వాళ్ళందరి పేర్లు కూడా తీసుకోవడం జరిగింది. ఈ వ్యక్తులను, ఈ ప్రాపర్టీని, తర్వాత ఈ కోళ్లను ఫర్దర్ చర్య కోసం కన్సర్న్ SHO కాటారం గారికి హ్యాండెడ్ ఓవర్ చేయడం జరిగింది. హన్మకొండ జిల్లా ఐనవోలు మండల కేంద్రంలో ఈవో ఆగడాలకు అంతు లేకుండా పోయింది. మరుగుదొడ్లు పక్కన స్వామివారి గోవులను కట్టివేయడంపై భక్తులు ఆవేదన చెందుతున్నారు. సంక్రాంతి పర్వదినాన సాగుతున్న శ్రీ ఐనవోలు మల్లికార్జున స్వామి జాతరలో దేవునికి ప్రీతికరమైన గోవులను మరుగుదొడ్లు ఉన్న చోటే కట్టేయడంపై పలు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మల్లికార్జున స్వామిని కోరుకున్న కోరికలు తీర్చితే కోడెను కట్టేస్తా అని మొక్కుకొని మొక్కు చెల్లిస్తారు. ఆ గోవులను మరుగుదొడ్లున్న చోటు నుండే గుడి ప్రాంగణంలోకి తీసుకొచ్చి కోడెను కట్టేస్తారు. మరుగుదొడ్డి నుండి ఆలయంలోకి తీసుకురావడం చూసిన ఓ భక్తుడు తన ఆవేదనను ఆలయ సిబ్బందికి తెలిపిన పట్టించుకోకపోగా నిర్లక్ష్యంగా వ్యవహరించాడని తెలిపారు. హిందువులు పవిత్రంగా భావించే గోమాతను మరుగుదొడ్లున్న చోటే కట్టేయడం పట్ల సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇకనైనా ఆలయ అధికారులు పట్టించుకొని గోశాలను ప్రత్యేకంగా ఏర్పాటు చేయాలని భక్తులు వేడుకుంటున్నారు. కామారెడ్డి జిల్లా బాన్స్వాడలో విషాదం చోటు చేసుకుంది. గాలిపటం మాంజాతో యువకుడి గొంతుకు తీవ్ర గాయాలయ్యాయి. బాన్స్వాడలోని ఇస్లాంపూర్కు చెందిన మొహమ్మద్ ఎజాజ్ అనే యువకుడికి అంబేద్కర్ చౌరస్తాలో ఫ్యాన్ రిపేరింగ్ షాప్ ఉంది. మధ్యాహ్న భోజనానికి వెళ్లి బైక్పై షాప్కు వస్తుండగా షేక్ చాంద్ హోటల్ వద్ద ఘటన చోటు చేసుకుంది. మెయిన్ రోడ్ డివైడర్ మధ్యలో ఉన్న చెట్టుకు గాలిపటం మంజా తట్టుకొని ఉండి గాలికి ఎగురుతుండగా మొహమ్మద్ ఎజాజ్ పక్క నుంచి వెళ్ళినప్పుడు గాలిపటం మంజా మెడపై తగిలి గుంజినట్లయి మెడకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు గమనించి ఎజాజ్ ను స్థానిక హాస్పిటల్ కు తరలించారు. పరిస్థితి విషమించడంతో డాక్టర్ల సలహా మేరకు నిజామాబాద్ హాస్పిటల్ కి తరలించి సర్జరీ చేయించారు. చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి స్వామివారి దేవస్థానంలో సంక్రాంతి పండుగ సందర్భంగా కోవిడ్-19 నిబంధనలకు లోబడి శనివారం ఉదయం ప్రదోషమూర్తులు పల్లకిగిరి ప్రదక్షిణ నిర్వహించారు. ఉదయం గొబ్బెమ్మ అమ్మవారు, సింహ వాహనం గ్రామోత్సవం నిర్వహించారు. కార్యక్రమంలో ఈవో పెద్దిరాజు దంపతులు, డిప్యూటీ ఈవో కృష్ణారెడ్డి, పర్యవేక్షకులు విజయసారథి, ఉప ప్రధాన అర్చకులు శ్రీ కరుణాకర్, గురుకుల్ అర్చకులు, వేద పండితులు, భక్తులు పాల్గొన్నారు. నందమూరి బాలకృష్ణ భార్య వసుంధర కుమారుడు మోక్షజ్ఞతో కలిసి ప్రకాశం జిల్లాలో సంక్రాంతి సంబరాలను తమ కుటుంబ సభ్యులతో అంగరంగ వైభవంగా జరుపుకుంటున్నారు.
ప్రకాశం జిల్లాలోని కారంచేడులో దగ్గుబాటి పురంధేశ్వరి ఇంటి వద్ద సంక్రాంతి సంబరాలు అంబరాన్ని అంటాయి. ఈ ఏడాది సంక్రాంతి పండుగను బాలకృష్ణ కారంచేడులోని సోదరి దగ్గుబాటి పురంధేశ్వరి ఇంట్లో సందడి చేశారు. బాలియ తన భార్య వసుంధరతో కలిసి చీరాల బీచ్ లో సందడి చేశారు. సముద్రంలోకి వెళ్ళబాకండి మీరు. విరాట్, నువ్వు తలెత్తుకొని సగర్వంగా ముందుకు వెళ్లవచ్చు. కెప్టెన్ గా ఇలాంటి అద్భుత విజయాలు కొంతమంది మాత్రమే సాధించగలరు. భారత జట్టు అత్యంత విజయవంతమైన దూకుడైన సారథివి ఖచ్చితంగా నువ్వే. అయితే వ్యక్తిగతంగా నాకు ఇది విచారకరమైన రోజు. మనిద్దరం కలిసి ఈ జట్టును శక్తివంతంగా తీర్చిదిద్దాం కదా కోహ్లీ అంటూ టీమిండియా మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రి భావోద్వేగానికి లోనయ్యాడు. మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీతో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ అతడితో కలిసి ఉన్న ఫోటోను పంచుకున్నాడు. కాగా దక్షిణాఫ్రికా పర్యటనలో ఉన్న విరాట్ కోహ్లీ తాను భారత జట్టు టెస్ట్ నాయకత్వ బాధ్యతల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. కోహ్లీ నిర్ణయం క్రీడా వర్గాలను ఆశ్చర్యపరిచింది. అయితే బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ మాత్రం ఇది కోహ్లీ వ్యక్తిగత నిర్ణయమని స్పష్టం చేశాడు. కాగా 68 టెస్ట్ మ్యాచ్లకు కోహ్లీ కెప్టెన్ గా వ్యవహరించగా 40 విజయాలు అందుకున్నాడు. ఇక టెస్ట్ కెప్టెన్సీకి గుడ్ బై చెప్పిన సందర్భంగా మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రి, మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీల పేర్లను కోహ్లీ ప్రత్యేకంగా ప్రస్తావించిన సంగతి తెలిసిందే. భారత టెస్ట్ క్రికెట్ అత్యున్నత స్థాయికి చేరడంలో రవిభాయ్ కీలకంగా వ్యవహరించాడని తనతో ప్రయాణాన్ని గుర్తు చేసుకున్నాడు. ఇక ధోని తనలోని నాయకత్వ లక్షణాలను గుర్తించి తనను ప్రోత్సహించాడని చెప్పుకొచ్చాడు. కాగా దక్షిణాఫ్రికా పర్యటనకు ముందు కోహ్లీ వన్డే కెప్టెన్సీ నుంచి తప్పిస్తూ బీసీసీఐ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. బ్రిటన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. అగ్నిపర్వతం బద్దలుతో అలజడి, ముందుకొస్తున్న మహాసముద్రం, పలు దేశాల్లో సునామీ అలర్ట్. ఆకర్షణీయంగా ఇండియన్ ఆర్మీ కొత్త యూనిఫామ్, సౌకర్యవంతమైన వాతావరణ అనుకూలమైన డిజిటల్ డిస్ట్రప్టివ్ ప్యాటర్న్ లో కొత్త యూనిఫామ్. నవభారతావనికి వెన్నుముక్క స్టార్టప్లే, ఇక నుంచి జనవరి 16న స్టార్టప్ డే, ప్రధాని మోదీ భరోసా. ఇరవై గంటల్లో స్వల్పంగా తగ్గిన పాజిటివిటీ రేటు, కొత్తగా 2.71 లక్షల కేసులు. అమ్మవారి సేవలో తెలంగాణ మరియు పాండిచ్చేరి గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారిని దర్శించుకున్న తమిళిసై. తెలంగాణలో విద్యా సంస్థల సెలవులు పొడిగింపు, ఈ నెల 30 వరకు సెలవుల్ని పొడిగించనున్నట్లు ప్రకటించిన తెలంగాణ చీఫ్ సెక్రటరీ. నందమూరి బాలకృష్ణ భార్య వసుంధర కుమారుడు మోక్షజ్ఞతో కలిసి ప్రకాశం జిల్లాలో ఘనంగా సంక్రాంతి సంబరాలు. పురంధేశ్వరి ఇంట వద్ద సంక్రాంతి సంబరాలు జరుపుకున్న బాలయ్య కుటుంబం. నాకిది విచారకరమైన రోజు, నువ్వు బెస్ట్ కెప్టెన్, రవిశాస్త్రి భావోద్వేగం. ఇది వాల్ట్ బులెటిన్. మరో బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి. నమస్కారం.